మాకు పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కానీ లేకపోతే కో కన్వీనర్ల దగ్గర నుంచి కానీ ఏదైనా మెసేజ్ వస్తే దాని వెంటనే పెద్దగారికి మన కార్యదర్శి పెద్దగారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మరి కౌలు చెప్పవలసిన బాధ్యత ఆయనది. ఫస్ట్లో నేను 1-2 కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. ఆయన ఏమో నా వర్క్ కూడా మీరే చేస్తున్నారన్న కొంచెం ఫీలింగ్ అవడం వల్ల నేనైతే దాని నుంచి నేను ఆ వర్క్ చేయకుండా సరేలే ఆయనకు అప్పచెప్తామని నేను దాంట్లోకి వెళ్ళలేదు. కాకపోతే మన సీఎంఆర్ఎఫ్లో గన్నవరం కౌరు వెళ్ళలేదు, గ్రామశాఖే కౌరు వెళ్ళలేదు అన్న ఉద్దేశంతో నేను ఆయనకు ఫోన్ చేసి సరే బుజ్జి గారు మా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి ఈరోజు గన్నవరం ఆపుతున్నామని ఆ శనివారం మిగిలిన గ్రామాలన్నీ అయిపోయి ఆ గన్నవరం ఒకటి ఆపాడు. నేను అది కూడా టైం కూడా గ్రామశాఖ దృష్టికి అప్పచెప్పాను. మీరు ఏదైతే టైం ఇస్తారో ఆ టైంకి మేము వచ్చి అక్కడ కార్యక్రమం జరుపుతామని చెప్పాము. అలాగే ఆయన టైం ఇచ్చారు. ఆ టైంకి మేము వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. మొత్తం కౌర్లన్నీ కూడా గ్రామశాఖ దృష్టి ద్వారా వెళ్ళింది. దాన్ని నేను ఎవరికి చెప్పకుండా గ్రామాల్లోకి వచ్చేయడం పనులు చేసేయడం అన్నది జరగట్లేదు. అది అందరూ కూడా తెలుసుకోవాల్సింది. మీటింగ్ అంతా మేమే కండక్ట్ చేస్తాం. జనాన్ని పోగేసింది మేమే, జనాల్లోకి వెళ్ళింది మేమే. మరి క్లస్టర్ని ఎవరు వేస్తున్నారో లేకపోతే యూనిట్ ఇన్ఛార్జిని ఎవరు వేస్తున్నారో లేకపోతే బూత్ కన్వీనర్ని ఎవరు వేస్తున్నారో మాకు తెలియకుండా చేసేస్తే అంటే మీరు ఎవరైనా చెప్తే వెనకాల వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి వర్క్ చేయాలి. అంతేనా మేడం? మీరు ఆలోచించండి సార్. ఒక వర్కర్ ఉంటే మేడం గారు ఎవరైనా హార్డ్ వర్క్ ఉన్నారంటే వాళ్ళ వెనకాల తిరిగి మేము ప్రయాణం చేయగలం కదా. ఎవరో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి పదవి ఇచ్చేస్తే మేము వర్క్ చేయాలా? 10 ఒకరు 10 ఒకరు మేడం.